పాతకాలంలో రోట్లో నూరకుండా అప్పటికప్పుడు చేత్తో అవునండి. చేసుకుంటారంట ఈ పచ్చడిని. నిజంగా తింటే ఉందండి. పుల్ల పుల్లగా చాలా బావుంది. అందుకే ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా! ఎలా చేయాలో చూసేద్దాం. బాండీలో కొంచెంగా ఆయిల్ వేసుకొని, కారంత ఎండుమిరపకాయలు, కొంచెం ఆవాలు, కొంచెం మినపప్పు, కొంచెం జీలకర్ర వేసుకొని దోరగా వేయించుకోవాలి. ఇదిగోండి ఈ విధంగా దోరగా వేగిపోయిన తర్వాత ఒక గిన్నెలోకి తీసి పక్కన పెట్టుకుందాం. కాస్త చల్లారి పెట్టుకుందాం పక్కన పెట్టుకొని, అదే నూనెలో ముందుగా తరిగి పెట్టుకున్న బెండకాయ ముక్కలు, కొంచెం సాల్ట్ వేసి కలుపుకున్న తర్వాత ఇదిగోండి ఈ విధంగా మగ్గించుకోవాలి. ఇప్పుడు కట్టేద్దాము స్టవ్వు. ఇప్పుడు ముందుగా వేయించిన ఎండుమిరపకాయలు దాంట్లో కొంచెం సాల్ట్ వేసి ఈ విధంగా మెత్తగా మెదుపుకోవాలి. ముందుగా చింతపండు గుజ్జు గూడా తీసుకొని వేసుకుందాము. అప్పటికప్పుడు చింతపండు నానబెట్టుకొని ఇగ పిప్పి తీసేసి గుజ్జు వేసుకున్నారు. చల్లారిపోయిన బెండకాయ ముక్కలు వేసుకొని మెత్తగా చేత్తోనే మెదిపేసుకోవాలి. ఇదిగోండి ఈ విధంగా చేత్తో మెదిపేసుకోవాలి. ఒక్కసారి మీ ఇంట్లో ట్రై చేసి చూడండి. చాలా బావుంటుంది. అలాగే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్